జనమేజయ, హిరణ్యకశపుడు చనిపోయిన తర్వాత ప్రహ్లాదుడు పాతాళరాజ్యానికి రాజయ్యాడు. స్వయంగా నరసింహస్వామే అతనికి పట్టాభిషేకం చేశాడు. ప్రహ్లాదుడు ఎంతో ధర్మంగా ప్రజలను పాలించాడు. అందరూ సుఖంగా జీవించారు. ఒకరోజు భృగుమహర్షి కుమారుడైన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. స్నానం చేసి బయటకు వస్తుండగా ఒక పెద్ద విషసర్పం అతని కాళ్లను పట్టుకుని పాతాళానికి లాగింది. చ్యవనుడు భయపడి మనసులో విష్ణుమూర్తిని జపించాడు. వెంటనే ఆ పాము విషం పోయింది. చ్యవనుడికి ఏమాత్రం హానికాలేదు. పాతాళానికి వెళ్లిన పరవాత ఆ పాము అతడిని విడిచిపెట్టింది. చ్యవనుడ గొప్ప మహర్షి అని తెలిసి శపిస్తాడేమో అని భయపడి ఆ పాము తన కుటుంబంతో కలిసి మహర్షికి సేవలు చేసింది. ఆ సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. చ్యవన మహర్షిని చూసి ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. మంచి సింహాసనంపై కూర్చోబెట్టి అడిగాడు, మహర్షి, మీరు మా పాతాళానికి ఎందుకొచ్చారు? ఇంద్రుడు మిమ్మల్ని పంపాడా? అప్పుడు చ్యవన మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, ప్రహ్లాదా, నాకు ఇంద్రుడితో పనిలేదు. నర్మదాలో స్నానం చేస్తుండగా ఒక పాము నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను విష్ణుమూర్తిని జపించాను. అందుకే నాకు ఏమీ కాలేదు. నువ్వు విష్ణుభక్తుడివి, నేను విష్ణుభక్తుడినే. ఇది విని ప్రహ్లాదుడు చాలా సంతోషించాడు. తర్వాత భూమిలో ఉన్న పవిత్ర తీర్థాల గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు చ్యవన మహర్షి ఇలా చెప్పాడు, ప్రహ్లాదా, మనస్సు శుభ్రంగా ఉన్నవారికి ఎక్కడైనా తీర్థమే. కాని మనసు చెడుగా ఉంటే గంగానదిలో స్నానం చేసినా ప్రయోజనముండదు. ఎంత పవిత్రమైన చోటికి వెళ్ళినా మనసు మంచిగా లేకపోతే ఫలితముండదు. అందుకే ముందుగా మనశ్శుద్ధి ఉండాలి. తర్వాత మంచి ఆచారం ఉండాలి. అన్నిటికంటే గొప్పది ప్రాణులపై దయ. కొద్దిసేపు ఆగి చ్యవనుడు మళ్ళీ అన్నాడు, భూమిలో ఎన్నో తీర్థాలున్నాయి. కాని వాటిలో అత్యంత గొప్పది నైమిషారణ్యంలో ఉన్న చక్రతీర్థం. ఇది విన్న వెంటనే ప్రహ్లాదుడు తన దైత్యులతో కలిసి నైమిషారణ్యానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి చక్రతీర్థంలో పవిత్రంగా స్నానం చేశాడు. సరస్వతీనదిని దర్శించాడు. దానాలు చేశాడు. అతని మనస్సు ఎంతో ప్రశాంతంగా మారింది. ఇదే ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం. తీర్థం బయటకాదు, మనసులో ఉంది. నదీతీరంలో తండ్రికి తీర్థకార్యాలు చేయడానికి సరైన స్థలం కోసం ప్రహ్లాదుడు వెతుకుతున్నాడు. కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి తన కార్యక్రమం పూర్తిచేశాడు. విశ్రాంతిగా కూర్చొని చుట్టూ చూస్తుండగా అతని కళ్లకు కొన్ని బాణాలు కనిపించాయి. అవి సాధారణ బాణాలు కావు. వాటికి గ్రద్ద ఈకలు కట్టబడి ఉన్నాయి. బాణాల ముందు భాగం వెండి మాదిరిగా మెరుస్తోంది. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇంత పవిత్రమైన తీర్థంలో ఈ బాణాలు ఎవరివి అని అనుకున్నాడు. అతడు నెమ్మదిగా చుట్టూ చూశాడు. కొద్ది దూరంలో ఇద్దరు యువ మునులు ధ్యానంలో కూర్చున్నారు. వాళ్లు జటలు ధరించారు, కృష్ణాజినం వేసుకున్నారు. వాళ్ల ముందు రెండు పెద్ద విల్లు, ఎన్నటికీ తరుగని బాణాలతో నిండిన తూణీరాలు ఉన్నాయి. వాళ్లే నరుడు, నారాయణుడు. అది చూసిన వెంటనే ప్రహ్లాదుడికి కోపం వచ్చింది. అతడు వాళ్ల దగ్గరకు వెళ్లి గట్టిగా అన్నాడు, మునులారా, ఇదేమిటి? ఒకవైపు తపస్సు, మరోవైపు ఆయుధాలు. మీరు మునులైతే తపస్సు చెయ్యండి, యోధులైతే యుద్ధం చెయ్యండి. రెండూ కలిపి చేయడం ధర్మానికి విరుద్ధం అని. నరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ప్రహ్లాదుడిని చూసి ప్రశాంతంగా అన్నాడు, ప్రహ్లాదా, మేము తపస్సు చేయగలం, యుద్ధం చేయగలం, రెండూ చేయగలం. ఇందులో నీకేమిబ్బంది? నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఆ మాటలు విన్న ప్రహ్లాదుడి కోపం మరింత పెరిగింది. నేనిక్కడ ఉండగా ఈ పవిత్రమైన ఆశ్రమంలో అధర్మం జరగనివ్వను. మీ శక్తి ఎంతుందో చూపించండి అని సవాలు చేశాడు. నరుడు వెంటనే లేచాడు. తన విల్లు ఎత్తుకున్నాడు. అయితే రా, యుద్ధానికి అన్నాడు. ప్రహ్లాదుడు కూడా వెంటనే ధనుస్సు ఎత్తుకున్నాడు. అతడు ధనుష్టంకారం చెయ్యగానే 10 దిక్కులూ కంపించిపోయాయి. నరుడు మొదటిగా బాణాల వర్షం కురిపించాడు. కాని ప్రహ్లాదుడు ఒక్కో బాణాన్ని మధ్యలోనే తన బాణాలతో విరగగొట్టాడు. మళ్ళీ నరుడు బాణాలు వదులుతూనే ఉన్నాడు. ప్రహ్లాదుడు వాటిని అడ్డుకుంటూనే ఉన్నాడు. తర్వాత ప్రహ్లాదుడు ఒక బాణాన్ని నరుడి గుండెలవైపు వదిలాడు. నరుడు తట్టుకొని నిలబడ్డాడు. వెంటనే ప్రహ్లాదుడి చేతులపై బాణాలు సంధించాడు. యుద్ధం మరింత భీకరమైంది. ఆ సమయంలో నారాయణుడు కూడా యుద్ధంలో చేరాడు. ఇప్పుడు నరుడు, నారాయణుడు ఇద్దరూ కలిసి ప్రహ్లాదుడిపై బాణాల వర్షం కురిపించారు.
ఆకాశమంతా బాణాలతో నిండిపోయింది. సూర్యుడు కనిపించలేదు, చంద్రుడు కనిపించలేదు, చీకటిలో బాణాల మెరుపులు మాత్రమే కనిపిస్తున్నాయి. దేవతలు, మహర్షులు అందరూ ఆకాశంలో నిలబడి ఈ యుద్ధాన్ని చూస్తున్నారు. ఇంతటి యుద్ధం ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోతున్నారు. కొంతసేపటికి నారాయణుడు ఒక బాణంతో ప్రహ్లాదుడి విల్లును విరగగొట్టాడు. వెంటనే ప్రహ్లాదుడు మరో విల్లు తీసుకున్నాడు. దానిని విరగగొట్టాడు. మరో విల్లు, దానిని, అలా ఎన్నో విల్లు విరిగిపోయాయి. కోపంతో ప్రహ్లాదుడు ఒక భారీ పరిఘాన్ని విసిరాడు. అది గాలిని చీల్చుకుంటూ నారాయణుడివైపు దూసుకొచ్చింది. కాని నారాయణుడు 9 బాణాలకో దానిని ముక్కలు చేశాడు. అప్పటికీ ఆగని ప్రహ్లాదుడు ఒక పెద్ద ఇనుప గదను విసిరాడు. అది వచ్చి నారాయణుడి తొడలకు బలంగా తగిలింది. అయినా నారాయణుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది చూసి ప్రహ్లాదుడు మరింత కోపంతో శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కాని నారాయణుడు ఒక్క బాణంతో దానిని కూడా ముక్కలు చేశాడు. ఇలా ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 100 సంవత్సరాలపాటు ప్రహ్లాదుడు, నరుడు, నారాయణుడు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎవ్వరూ ఓడిపోలేదు, ఎవ్వరూ అలసిపోలేదు. చివరికి ఆకాశమంతా ప్రకాశంతో నిండిపోయింది. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 4 చేతులతో చక్రం చేతపట్టుకొని దివ్యకాంతితో వెలిగిపోతున్నాడు. ప్రహ్లాదుడు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాడు. ప్రభూ అని వినమ్రంగా అడిగాడు. నేను ఎన్నో యుద్ధాలు చేశానో, ఎప్పుడూ ఓడిపోలేదు. కాని ఈ ఇద్దరినీ మాత్రం జయించలేకపోతున్నాను. ఎందుకు? ప్రహ్లాదుడి ప్రశ్న విన్న మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. అతని సందేహానికి సమాధానం చెప్పబోతున్నాడు. విష్ణుమూర్తి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు. నాయనా ప్రహ్లాదా, ఈ ఇద్దరూ నా అంశంతో పుట్టిన మహర్షులు. వీళ్ళు నరుడు, నారాయణుడు. చాలా గొప్ప తపస్వులు. వీళ్లను నువ్వు ఓడించలేవు. అందుకే ఇక యుద్ధం మానేసి నీ రాజ్యానికి వెళ్ళిపో. ఇక మీదట వీళ్లతోగాని, వీళ్లలాంటి మహర్షులతోగాని గొడవ పెట్టుకోకు. విష్ణుమూర్తి మాట విన్న ప్రహ్లాదుడు యుద్ధం ఆపేశాడు. తనతో వచ్చిన వారందర్నీ తీసుకుని పాతాళానికి తిరిగి వెళ్ళిపోయాడు. నరనారాయణులు కూడా మళ్లీ తమ తపస్సులో నిమగ్నమయ్యారు. ఈ కథ విన్న జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. అతడు వ్యాసమహర్షిని అడిగాడు. మహర్షి, నరనారాయణులు ఎంతో మంచివారు, తపస్సు చేసేవారు, శాంత స్వభావమున్నవారు, కందమూలాలు తింటూ పవిత్రంగా జీవించేవారు. అలాంటివారు ఎందుకు యుద్ధం చేశారు? అంత కోపం ఎలా వచ్చింది? ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడు, మంచి మనసున్నవాడు. అతడు కూడా ఎందుకు యుద్ధానికి దిగాడు? ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ఈ యుద్ధం ఒకరోజు కాదు, 100 ఏళ్లు సాగింది. ఇంత మంచివాళ్లకు యుద్ధం చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? సాధారణంగా మనుషులు డబ్బుకోసం, రాజ్యం కోసం, కోరికల కోసం గొడవపడతారు. కాని వీళ్లకు అలాంటి కోరికలు లేవు. నరనారాయణులకు రాజ్యం కావాలి అనే కోరిక లేదు, ధనం కావాలి అనే కోరిక లేదు. ప్రహ్లాదుడికైతే అన్నీ ఉన్నాయి. అయినా ఎందుకిలా యుద్ధం చేశారు? అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్పాడు. జనమేజయ, ఈ ప్రపంచంలో ప్రతీ పనికి కారణం అహంకారమే. మంచి పనైనా చెడు పనైనా దాని వెనుక కొంత అహంకారం ఉంటుంది. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం వల్ల మనుషులు తపస్సు చేస్తారు, దానం చేస్తారు, మంచి పనులు చేస్తారు. రాజస అహంకారం వల్ల కూడా మనుషులు పనులు చేస్తారు, కాని దానిలో పేరు, గర్వం, ఫలితం కోరుకునే స్వభావం ఉంటుంది. తామస అహంకారం వల్ల కోపం, గొడవలు, యుద్ధాలు వస్తాయి. అందుకే ఈ లోకంలో ఎవరూ పూర్తిగా అహంకారం లేకుండా ఉండలేరు. మహర్షులకైనా, దేవతలకైనా, త్రిమూర్తులకైనా కొంత అహంకారం ఉంటుంది. ఈ అహంకారమే మనిషిని బంధిస్తుంది. దానివల్లే జననం, మరణం, మళ్లీ పుట్టడం జరుగుతూనే ఉంటాయి. విష్ణుమూర్తి కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాడు. చేపగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, పందిగా పుట్టాడు, నరసింహుడిగా పుట్టాడు, వామనుడిగా పుట్టాడు. అంటే దేవుడికి ఈ సృష్టి నియమాలు తప్పవు. కర్మ, అహంకారం, జన్మ ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయి. జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కాని చివరికి ఓడిపోయాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా అదే వైరాన్ని కొనసాగించి దేవతలతో యుద్ధాలు చేశాడు. చివరికి ఇంద్రుడి చేతిలో పరాజయం పొందాడు.
అప్పుడు ప్రహ్లాదుడు విరోచనుడి కుమారుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సు చెయ్యడానికి అడవులకు వెళ్ళిపోయాడు. తరువాత ఏమైంది? బలిచక్రవర్తి ఎలా మహాబలిగా ప్రసిద్ధి చెందాడు? దేవతలతో అతని వైరం ఎక్కడికి దారితీసింది? శ్రీదేవి భాగవతంలోని అద్భుతమైన కథలు, అమ్మవారి మహిమలు ఇలా రోజుకో ఎపిసోడ్గా ఏన్షియంట్ సిబ్లింగ్స్లో మీ ముందుకు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.